वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे नवघनश्यामं पीतकौशेयवाससं सानन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णं प्रकृते परं जय श्री कृष्ण। వేదికను అలంకరించిన మహానుభావులు, నన్ను ఆత్మశుద్ధంగా ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోయిన బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ ఎస్ రామచంద్రరావు గారు, ప్రసిద్ధ టీవీ మరియు విలక్షణ పాత్రలతో తనదైన వైభవాన్ని ఖ్యాతిని గడించుకున్న సినీ నటీమణి శ్రీమతి రాగిణి గారు, అలాగే కార్యక్రమానికి ప్రారంభంలో ప్రదర్శించిన వీడియోలో తను బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఈ పురస్కృత స్థానంలో ఉన్న నన్ను అభినందించిన ప్రసిద్ధ టీవీ మరియు సినీ నటి, అలాగే ప్రసిద్ధ నాట్య కళాకారిణి శ్రీమతి జ్యోతిరెడ్డి గారు, వీరందరికంటే మించి ఆత్మానుబంధం అంటాం. 7 అడుగులు కలిసి నడిచినా లేదా 7 మాటలు కలిసి మాట్లాడుకున్నా అది జన్మాంతరం విడదీయరాని అనుబంధం ఏర్పడుతుందన్నది మన శాస్త్రాలు చెబుతున్న నేపథ్యంలో ఏ జన్మలో ఆ తల్లితో అనుబంధమో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో సరిగ్గా ఒక్కరోజు క్రితం మాత్రమే నాకు పరిచయమై ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఆత్మశుద్ధంగా ఏ గొంతు వింటే అందులో తల్లి ప్రేమ, స్నేహభావం అన్నీ ప్రత్యక్షంగా మనకి కనిపిస్తాయో, ఆత్మానందానుభూతి కలుగుతుందో అలాంటి గాత్రంతో, గాత్రం అంటే 2 అర్థాలు, ఒకటి శరీరం, ఒకటి వాయిస్, శబ్దం, ఈ రెండింటితో మా భగవద్గీత ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రసిద్ధ నాట్యాచార్యులు శ్రీమతి మంజులమ్మకి, చిదంబర నటరాజ కళానిలయం వ్యవస్థాపకురాలు మరియు కార్యదర్శి, ఇంకా వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, పెద్దలు, నాకు దశాబ్దాల నుంచి అనుబంధం ఉన్న, మైత్రి బంధం ఉన్న శ్రీ నరసింహ గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అత్యున్నత స్థానంలో ఉన్న, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం తెలిసిన అత్యంత నిరాడంబరుడు, మితభాషి, స్మితభాషి, హితభాషి నా మిత్రుడు, వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఎక్కడో ఎవరి ద్వారానో ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని కార్యక్రమానికి రావాలని సంకల్పించిన నా ఆత్మీయ చిరకాల మిత్రులు, ద్వితీయ శ్రేణిలో కూర్చున్న నా అద్వితీయ మిత్రులు డాక్టర్ ప్రతాప్ కుమార్, ఆయన కృష్ణా జిల్లా ఆనగడ్డ నుంచి వచ్చాడు. ఆయన
ఆ జిల్లాలో ఆయన పేరు మోసిన డాక్టర్, హస్తవాసి మంచిదని పేరు తెచ్చుకున్న డాక్టర్. చేతికి వాచి లేదు కానీ వాసి చాలా గొప్పది అని పేరు తెచ్చుకున్న నా ఆత్మీయ మిత్రుడు. అలాగే శ్రీ రాంబాబు గారు, డి రాంబాబు గారు. అలాగే ప్రముఖ జ్యోతిష నిపుణుడు, నా అత్యంత ఆత్మీయ మిత్రుడు శ్రీ డి శ్రీనివాస్ గారు. అలాగే TV9 పూర్వ పాత్రికేయురాలు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి నాకు సహృదయ ఏమంటారు ఒక మిత్రురాలు శ్రీమతి జ్యోతి గారు. ఈ వేదిక మీద కూర్చున్న వేదిక ముందు ప్రేక్షక స్థానంలో కూర్చున్న మహానుభావులు, దైవజ్ఞులు, పరమ భాగవత మౌని వరశశి విభాకర సనక సనందన దిగీష సురకింపురుష కనకక శిపుసుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు. అందరికీ శిరస్సు నుంచి వినమ్రపూర్వక నమస్కారాలతో. ఇంట్లోంచి బయలుదేరాలంటే 190 సార్లు ఆలోచించవలసిన అనారోగ్య వాతావరణ పరిస్థితుల్లో ఒక కార్యక్రమానికి రావడం అంటే చిన్న విషయం కాదు మిత్రులారా. అలా ప్రకృతిని కూడా ధిక్కరించి ఎదిరించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఇంకొకసారి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమ ప్రారంభంలో ధనంజయ్ గారు ఆత్మశుద్ధంగా గానం చేసి లేని భౌతికంగా మన మధ్యలో లేని బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రాన్ని కళ్ళు మూసుకుని మనం వింటుంటే ఒక ఆనందానుభూతి, ఆనందాశ్రులతో ఎక్కడ ఆనంద సాగరంలో ఓలలాడే అనుభూతిని తన గాత్రంతో అదే నీవు, అదే నేను, అదే గీతం పాడుతున్నాననే అనుభూతి కలిగించిన ఆ గొప్ప గాయకుడికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను ఇక్కడికి నిజానికి రావడం నాకు విశేషం అనిపించట్లేదు కానీ విచిత్రం అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఒక విచిత్రమైన త్రివేణి సంగమం లాంటి కార్యక్రమంలాగా నేను ఇక్కడికి రావడం అనిపిస్తుంది. కారణం ఏమిటంటే అసలు నా మార్గానికి సంబంధం లేని నాట్య మార్గంలో ఒక నాట్యాచారిని ఒక అవార్డు ఇవ్వడం కోసం నన్ను పిలవడం. ఈ అవార్డు ఎవరి పేరుతో? నేను ఇప్పుడు నడుస్తున్న ఆధ్యాత్మిక మార్గంతో సంబంధం లేని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారని ఒక సినీ నేపథ్య గాయకుడి పేరుతో ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్న గంగాధర శాస్త్రికి అవార్డు ఇవ్వడం అనేది నాకు అసలు దాని విశిష్టతనాలా విచిత్రతనాలో నాకు తెలియని స్థితి. కానీ దీన్ని నేను ఐ నాట్ అట్ ఆల్ డిజర్వ్ టు టేక్ దిస్ అవార్డ్. ఎందుకంటే నేను బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ పాటలు పాడుతూ పెరిగాను. కానీ నేను హైదరాబాద్ వచ్చాక నేను ఆ పాటల మార్గంలోనే కంప్లీట్గా నడుస్తూ ఎదగలేదు మిత్రులారా. నా మార్గం అంతా ఘంటసాల గారి మార్గం. ఘంటసాల గారు ఒక మాట చెప్తుండేవారు, భగవద్గీత రూపంలో ఒక గొప్ప శ్లోకం రూపంలో ఆయన మాట్లాడతాడు. అంటే జీవితం అంటే ఎలా ఉండాలి, మనం చేసే కర్మ అంటే ఎలా ఉండాలి, మనం ఎంచుకున్న సబ్జెక్టుకి మనం ఐకాన్గా మారాలి అనే స్థితిలో మనం నిలబడాలంటే ఏం చేయాలి అన్నది ఒక భగవద్గీత శ్లోక రూపంలో ఆ మహాత్ముడు చెబుతూ అంటాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే ఉత్తముడు దేనిని ఆచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది. ఉత్తముడు దేనిని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతనినే అనుసరిస్తుంది అన్నది గీతాచార్యుడి మహద్వాక్య తాత్పర్యం. అంటే మనిషి బతుకంటే ఎలా ఉండాలో చెప్తుంది భగవద్గీత. మీరు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచాన్ని ప్రభావితం చేసి ప్రపంచాన్ని నడిపిస్తున్న 3 మహోత్కృష్టమైన గ్రంథాలు ఉన్నాయి. ఒకటి బైబిల్, రెండవది ఖురాన్, మూడవది భగవద్గీత. ఈ మూడిటికి తేడా ఏమిటని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ మూడిటికి తేడా ఏమిటంటే బైబిల్ రచించింది
జీసస్ క్రైస్ట్ కాదు మిత్రులారా. జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత రచించబడిన గ్రంథం బైబిల్. ఎవరి ఐడియాలజీ? జీసస్ క్రైస్ట్. ఆ జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పుకున్నాడంటే, నేను దైవ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. అలాగే మహమ్మద్ ప్రవక్త ఆయన చెప్పలేదు. ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని ఆయన వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులు, ఆయన అనుయాయులు అని చెప్పుకున్న శిష్యుల చేత రచించబడింది ఖురాన్. మరి ఆయన ఏమని చెప్పుకున్నాడు? దేవుడి దూతని అని చెప్పుకున్నాడు. కానీ వేరే భగవద్గీత తనే పరమాత్మగా ప్రకటించుకొని అండర్లైన్, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అంటే సర్వభూతములలో ఉన్న పరమాత్మను నేనే, వాటి ఆది మధ్యాంతాలను నేనే. అంటే మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సింది, మనిషి మాట్లాడితే దాని పేరు మాట, అదే పరమాత్మ మాట్లాడితే అది మంత్రం. అందుకనే మిగతా మత గ్రంథాలతో పోలిస్తే భగవద్గీతలో ఉన్న ప్రతి వాక్యం మంత్రతుల్యమైనది, మంత్రశుద్ధమైనది. మంత్రాలకున్న సహజమైన శక్తి వల్ల మీరు అందుకనే చూడండి, మిగతా మతాలన్నీ 2000 సంవత్సరాల నుంచి ప్రారంభమైనవి. ఇస్లాం ఎప్పుడు 1400 సంవత్సరాలు, క్రిస్టియానిటీ ఎప్పుడు 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత ఎప్పటిది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది మిత్రులారా. అంటే ఈ సంవత్సరానికి 5120 సంవత్సరాలు అయింది. అంటే ప్రపంచంలో మతాల ఆవిర్భావం జరగని రోజుల్లో బోధించబడిన భగవద్గీతని ఎవడరా రిలీజియస్ మత గ్రంథం అని చెప్పింది? ఎవడరా అంటోంది? మతాలు ఆవిర్భవించిన కాలంలో అర్జునుడి నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి చేసిన కర్తవ్యోపదేశమైన భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడిని ఎవడరా హిందూ మతస్థుడని అండర్లైన్ చేసింది? ఎంత నాన్సెన్స్ ఇది! ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఇది! మనది మతమా? భారతీయులది మతమా? కాదు మిత్రులారా, ధర్మం. మతానికి ధర్మానికి తేడా ఏమిటంటే, మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించడం వల్ల అందరికీ సుఖం, ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. కాబట్టి భారతీయులు ఎప్పుడూ మతం గురించి మాట్లాడరు మిత్రులారా, ధర్మం అనే మాట్లాడతారు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు భారతీయుల తత్వం ఏమిటో తెలుసా? మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని చెప్తాడు. భారతీయ తత్వాన్ని ప్రపంచానికి బోధిస్తూ స్వామి వివేకానంద. అది కదా ఆనందం అంటే. అంతటి ఆనందాన్ని ఈ కార్యక్రమం రూపంలో బాలు గారి పేరుతో ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని నాకు అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను మరొకసారి స్వాగతం పలుకుతూ ఆ తల్లికి, మంజుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను వెంటనే రావాలని ఎందుకు అనుకున్నానంటే, ఆవిడ చెప్పగానే నేను చాలా 190 ప్రశ్నలు వేస్తాను. నేను భగవద్గీత అంతా మొత్తం పాడిన తర్వాత, ఇది పాడడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. మీరు లోకోపయోగకరమైన కార్యక్రమం చేయాలంటే చాలా మిగతా లోకానికి సంబంధించిన మెటీరియలిస్టిక్ లైఫ్ విషయంలో మీరు చాలా వైరాగ్య భావన కలిగి ఉండాలి మిత్రులారా. భగవద్గీత సంపూర్ణంగా రికార్డు చేయాలని నేను ఎందుకని యద్యదాచరితే శ్రేష్ఠ అనే శ్లోకం పాడానంటే, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది అనే వాక్యానికి నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు ప్రమాణం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎదుర్కొంటే నేను చాలాసార్లు చెప్పాను. ఆయన అప్పుడప్పుడు చాలా అట్లా సీరియస్గా చూస్తుండేవారు కదా. నేను అన్నయ్య అంటుండేవాడిని ఆయన్ని. మేమిద్దరం కలిసి చాలా వేదికల మీద కలిసి పాడాం. ప్రతి రాత్రి, వసంత రాత్రి కలిసి పాడాం. నా సంగీత దర్శకత్వంలో ఆ మహానుభావుడు కూడా పాడారు. ఆ పాటనే నేను ఈ వేదిక మీద బాలు గారి అస్తిత్వాన్ని, బాలు గారి అచీవ్మెంట్స్ని, ఆయన జీవిత సాఫల్యతని నేను పేర్కొనాలంటే, నేను ట్యూన్ చేసి ఆయనకి నేర్పించిన పాట రూపంలో చెప్పాలంటే, అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పీతడు, అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పీతడు, ఆత్మిక విద్యలు తెలిసిన అధునాతన యోగీతడు, వేదికను వెండి తెరను జయించిన
మహానటుడు, ప్రతి మలుపుల జీవితాన్ని గెలుచుకున్న కృషివలుడు, బ్రతుకు ముళ్ళ బాటసారి స్వర సమ్రాట్, బహుదూరపు బాటసారి స్వర సమ్రాట్, స్వర సమ్రాట్. ఎవరా స్వర సమ్రాట్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు. కొంతమందికి పరమాత్మ కొంతమందికి ఒక ప్లేస్మెంట్ ఇస్తాడు, తర్వాత కాలంలో ఆ ప్లేస్మెంట్కి రీప్లేస్మెంట్ ఉంటుంది మిత్రులారా. అలాంటి రీప్లేస్మెంట్ లేని గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు ఒకసారి ఆయన వెళ్ళిపోయిన స్థితి, ఈ లోకం నుంచి భౌతికంగా వెళ్ళిపోయిన స్థితి కనుక నేను తలుచుకున్నప్పుడు అలా దుఃఖం ఆగదు మిత్రులారా, దుఃఖం ఆగదు. ఎవరైనా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా చేయాల్సిన పని లేదు, చేసే ఓపిక లేదు అనుకున్న తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోతే కాలం చెల్లిపోయింది, వెళ్ళిపోయాడు అనుకుంటాం మనం. కానీ 7 పదులు దాటిన తర్వాత ఇంకా పాడగలిగే సామర్థ్యం ఉంది, ఇంకా జనాల్ని అదే స్థాయిలో ఓలలాడించే స్థితి ఉన్నప్పుడు, అంటే ఒక రసోత్కృష్టమైన స్థితిలో వేదిక మీద ఉన్న గాయకుడు వేదిక కింద ఉన్న ప్రేక్షకుల్ని ఒక తన్మయానందానుభూతిలో ముంచెత్తుతున్న సమయంలో సడన్గా కరెంటు పోతేనో, సడన్గా మైక్ లాక్కుని చాలే దిగిపో అని మొదటి చరణం అయిపోయిన తర్వాత దిగిపోమంటే కూర్చున్న ప్రేక్షకులందరూ ఎంత బాధపడతారో, ఆయన చేతుల నుంచి మైక్ లాక్కుని దేవుడు అంత ద్రోహం చేశాడనిపిస్తుంది మిత్రులారా. పాడుతుండగా చేతుల నుంచి మైక్ లాక్కుని వెళ్ళిపోవడం కాదు, లాక్కుని స్టేజ్కి దించేయటం కాదు, బాలు గారిని మన మధ్యలోంచి తీసుకువెళ్ళిపోవడం అంటే. ముఖ్యంగా 70s 80sలో ఆయన పాడిన పాటలు అంటే నిజంగా అసలు మనకు ఒక మెడిటేషన్ చేస్తున్నట్టు అనిపించేది. ఈ 90s దాటిన తర్వాత ఇంకా అవన్నీ శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం, తర్వాత పదాల కాలుష్యం అంతా పెరిగిపోయింది. ఘంటసాల గారిని ఆదర్శంగా తీసుకోవటం వల్ల సంపూర్ణ భగవద్గీత నేను పాడాననే కృతజ్ఞత ఘంటసాల గారికి నాకు ఎప్పుడూ ఉంటుంది. అంత ఆత్మానుబంధం బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు లేకపోయినా ఇంత నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి, నేను 1990లో నేను ఈనాడులో సినిమా జర్నలిస్ట్గా ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలు గారు వెళ్ళిపోయేంత వరకు చాలా అమేయమైన అనుబంధం ఆయనతో నాకు. అన్నయ్య అంటుండేవాడిని ఆయన. వేటూరు సుందరరామూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ మా ఊరి అవనగడ్డ దగ్గరలో ఉన్న కళ్ళేపల్లి గ్రామంలో జరిగినప్పుడు నేను అక్కడే చివరిసారిగా కలుసుకోవడం. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన మాటలు వింటే మనకు అర్థమవుతుంది, ఆయన ప్రవర్తన చూస్తే మనకు అర్థమవుతుంది. వంగి నిటారుగా నిలబడితే మనిషి 6 అడుగులు, ఆయన వంగటం వల్ల మనకు 5 అడుగులు మనిషిలాగా అనిపిస్తాడు. వంగి ఎందుకంటే వెళుతున్న మార్గంలో ఎక్కడ మనకంటే మించి ఒక స్వరం దాటి పాడగలిగిన వాడు ఎదురుపడతాడేమో, వాడు మన నడత మన మాట చూస్తే వీడికి ఎంత గర్వం ఏంటి, గర్వం ఫీల్ అయ్యే అవకాశం ఉంది, గర్వం ఫీల్ అయ్యేంత స్థాయి ఉంది, అయినప్పటికీ ఇంత గర్వం ఏంటి అని అనుకుంటారేమో అని నిరంతరం ఆయనకి తల్లిదండ్రులు చాలా గొప్ప పేరు పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం అంతే, ఎప్పటికీ బాలులాగానే వెళ్ళిపోయేంత వరకు ప్రవర్తించిన ఒకే ఒక గాయకుడు ఆ మహానుభావుడు. నేను మేమిద్దరం కలిసి ఒక డ్యూయట్ పాడాం. అది కన్నడ సినిమాలో. వేదికల మీద కొన్ని వందల వేదికల మీద మేము వేదికలు పంచుకున్నాం గాయకుడిగా. అయినప్పటికీ నేను గుర్తుండిపోయే బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల నేను గుర్తుండిపోయే అత్యద్భుతమైన ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఇవాళ ప్రపంచంలో ఇందాక ప్రారంభంలో ఈ కార్యక్రమం ప్రారంభంలో నన్ను ఆహ్వానిస్తూ ఒక మాట చెప్పాడు ఆయన. ఒక గాయకుడు భారతీయ సనాతన ధర్మ సారమైన భగవద్గీతని సంపూర్ణంగా తెలుగు తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో కూర్చుని శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయడం కోసం నా జీవితం మొత్తం దానికి అంకితం చేసి అప్పటిదాకా సంపాదించిన ఆదాయాన్ని, ఆస్తిని మొత్తం భగవద్గీత రికార్డింగ్కే ఖర్చు పెట్టి ఇది ఇంతటితో సరిపోదు, తర్వాత జీవితం కూడా భగవద్గీత ప్రచారానికే నా జీవితం అంకితం చేయాలి అని అనుకుని సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసిన ప్రపంచంలో మొదటి గాయకుడిగా నేను హైదరాబాద్ రావడానికి కావలసినంత స్ఫూర్తినిచ్చిన మహాగాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.
దానికి కారణం ఏమిటంటే నాకు అప్పుడప్పుడే నా 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 చెవులు, నా మనస్సు మంచి శబ్దం వైపు, మంచి సంగీతం వైపుకి, మంచి సాహిత్యం వైపుకి వెళుతూ ఆ సంస్కారాన్ని పొదుపుకుంటున్న రోజుల్లో శంకరాభరణం 1980s వచ్చిన సినిమా. ఇంటర్మీడియట్లోకి వచ్చాను నేను. మా ఊరి వేదిక మీద ఒక పాట పాడించారు. దొరకను ఇటువంటి సేవ మండల వెంకట కృష్ణారావు గారు, వెళ్ళిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు. ఆయన ప్రోత్సాహంతో నన్ను చేయి పట్టుకుని వేదిక మీదకి ఆహ్వానించిన మహాత్ముడు మండలి బుద్ధప్రసాద్ గారు, పూర్వపు ఆంధ్రప్రదేశ్ శాసన ఉపసభాపతి. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము, మృతియే లేని సుధాలాప స్వర్గము శంకరాభరణం. అది విని శంకరాభరణం మాయలో పడి, శంకరాభరణం శబ్దం స్వరం మాయలో పడి నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి నేను హైదరాబాద్ వచ్చి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నేను ఈ గానకళను నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించాలనుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావుడి స్ఫూర్తితో, శంకరాభరణం స్ఫూర్తితో, కె విశ్వనాథ్ గారి స్ఫూర్తితో నేను హైదరాబాద్ వచ్చి నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండుండకపోతే నాకు శబ్ద సౌందర్యం, స్వర సౌందర్యం నాకు తెలిసి ఉండేది కాదు చెప్తున్నాను. అది తెలిసి ఉండకపోతే నేను 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని స్వరబద్ధం చేసే జ్ఞానం నాకు వచ్చి ఉండేది కాదు. ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇదంతా చేయడానికి ముందు రూట్ వేస్తాడే పరమాత్మ. ఆ రూట్ వేయడానికి నా దొడ్లో పాతిన 2 అత్యద్భుతమైన తులసి మొక్కలు, ఒకటి ఘంటసాల, ఒకటి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు నేను ఆ పాటలు స్టేజ్ మీద చాలా ఫ్రీక్వెంట్గా నేను ఏం పాడలేదు, నాకు ఎందుకు ఇస్తున్నారని నేను అడిగినప్పటికీ నేను ఈ వేదిక రావడానికి కారణం ఆ మహానుభావుడి గాత్రంలో నేను శంకరాభరణం పాట వినుండకపోతే నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకునేవాడిని కాదు అనే కృతజ్ఞత ఈ మహానుభావుడికి భౌతికంగా లేకపోయినా ఆత్మికనే ఉంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్భే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కన్ఫర్మ్ చేశారు, జాగ్రత్తగా వినండి. పుట్టడం కన్ఫర్మ్, పోవడం కన్ఫర్మ్. అయితే ఈ రెండింటి గురించి ఏడవద్దు, వెళ్ళిపోతున్నాడని ఏడవద్దు, పుట్టేశారని గంతులేయద్దు. ఆలోచించవలసింది ఏమిటంటే ఈ జననానికి మరణానికి మధ్యలో జీవితం అనే ప్రయాణం ఉంది. అది అందంగా, అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా, నైపుణ్యంగా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు మన గురించి మాట్లాడుకునేంత స్ఫూర్తిదాయకంగా గడపాలి అన్నది ఆ శ్లోకం తాత్పర్యం. అయితే ఖచ్చితంగా ప్రతి పదానికి తాత్పర్యంగా, అర్థంగా మనకి నిలబడి ఆచరించి చూపించి వెళ్ళిపోయిన మహాత్ములే బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు. ఎవరండి వాళ్ళు లేరండి, ఎవరండి వాళ్ళు లేదండి. నేను ఎప్పుడు అన్నయ్య కనిపించినప్పుడు చెప్తున్నారు, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మేము కలుస్తున్నప్పుడు ఆయన భావన వ్యక్తం చేస్తుండేవారు. భాష నాశనం అయిపోతుంది, ఎక్కడెక్కడికి తెచ్చి పాడేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక జనార్దన్ గారు కదా, పాడిన వారి పేరేంటి? ధనంజయ అర్జునుడు. ధనంజయ ఆయన పాడుతున్నారు. ఆ
ఎంత అద్భుతమైన భాష. సింగర్స్లో దాదాపుగా 99 మందికి తెలుగు భాష పట్ల మమకారం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మిత్రుల, సర్వనాశనం అయిపోయింది. భాషను సరిగ్గా ఉచ్చరిస్తే ఏమొస్తుంది గురువు గారు అని మా గురువుని అడిగితే, మా గురుదేవుని అడిగితే వారు అంటుండేవారు, ధర్మం వస్తుంది నాన్న అనేవాడు. ధర్మం అంటే ఏమిటి? నా నెక్స్ట్ క్వశ్చన్. ధర్మం అంటే దైవం అన్నాడు ఆయన. దానికి ఉదాహరణ ఏమిటి అన్నా నేను. అప్పుడు ఆయన అన్నాడు, అందుకనే నాన్న, పాత సినిమా యాక్టర్లకి గౌరవం ఉండేది, ఇప్పుడు సినిమా యాక్టర్లకి క్రేజ్ మాత్రమే ఉంది. దీనికి ఇంకా లోతుల్లోకి వెళ్తే క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. అది భాషలో కనపడాలని ఎవరు మాత్రమే. ఈ భాషను బతికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నాకు అనిపిస్తుంది, ఒక్కొక్క పాట రూపంలో ఇక్కడ వెలిగించారు కార్యక్రమానికి ముందు జ్యోతి. ఆయన పాడిన ప్రతి పాట మన హృదయాల్లో వెలిగించిన ఆనంద జ్యోతే. మన హృదయాల్లో జ్యోతులు వెలిగించి వెళ్ళిపోయాడు ఆయన పరమాత్మలో కలిసిపోవడానికి. ఇంకా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఏ రకంగా, మనకు ఎన్నో రకాలుగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకో బయటకు వస్తున్నాం, తిరిగి ఎందుకో ఇంటికి వెళ్తున్నాం, అసలు సమాజం పట్ల, సంస్కృతి పట్ల ఏ రకమైన స్పృహ లేకుండా బతికేస్తున్నాం అనిపిస్తుంటుంది. మన పిల్లలు మనల్ని నా పక్కన భార్యని మమ్మీ అనేస్తాడా వాడు? మన డాడీ అనేస్తాడా? మమ్మీ అంటే ఏంటి? ఈజిప్ట్లో ఎండబెట్టిన శవం అని అర్థం. చూసారు కదా సినిమా మమ్మీ 1, మమ్మీ 2. బాగుంది అది పిలిపించుకోవడానికి. 84 లక్షల రకాల జీవరాశులు ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, తన తల్లిని తన మాతృభాషలోనే పిలుస్తుంది. మనకేం తెలిసిన ఇంగ్లీష్ ఏమిటి? ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకుంటే నలబడతావు అన్నాడు మహాత్ముడు. భాష ఎక్కడైతే వాంగ్మయం రూపంలో ప్రతిఫలిస్తుందో, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసుల పేరుతో మనం చాలా సినిమాలు కూడా తీసాం. అందులో రకరకాల భాష నుంచి వచ్చి పాడేసిన వాడు ఉన్నారు. అవి వింటున్నప్పుడు, మేమిద్దరం కూర్చొని వింటున్నప్పుడు ఎన్నిసార్లు బాధపడ్డాడో మహానుభావుడు, ఎన్నిసార్లు బాధపడ్డాడో. అక్షరానికి ఎక్కడన్నా చెద పట్టినట్టు అనిపిస్తే సహించేవాడు కాదు ఆయన, భరించేవాడు కాదు. అయినా కూడా ఎవరిని ఏమనేవాడు కాదు. అంతటి లౌక్యుడు మన ప్రపంచంలో చూడలేము. ఇంతటి లౌక్యుణ్ణి మన ప్రపంచంలో చూడలేము. హృదయాల్ని రంపాలతో కోసేస్తున్న అనేక మంది వాళ్ళ అజ్ఞానాలతో అతను స్పందించేవాడు కాదు ఆయన. అదే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. ఆయన గురించి ఎప్పుడు ఒక ఇంట్రో రాస్తూ నేను రాశాను 2 ముక్కలు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ఆయన గొప్పతనం గురించి ఒక 100 వాక్యాలు 200 వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు. 2 వాక్యాలు చాలు. ఆ 2 వాక్యాలు ఏమిటంటే, ఎంతమంది జ్ఞానుల్ని కలిస్తేనో ఇంకెంతో మంది అజ్ఞానుల్ని భరిస్తేనో ఇప్పటికీ బాలు అన్నది. మామూలు అజ్ఞానం కాదు ప్రపంచంలో, వాటన్నిటిని భరించాలి. మీరు ఏదన్నా ఒక రాంగ్ వేలో వెళ్తున్న వాడు మీరు క్వశ్చన్ చేయండి, వాడు మనం చంపేసినంత పని చేస్తాడు. వాడు అర్థం చేసుకునే పని చేయండి. భాష అంటే చెప్తాడు. భాషకు ఉన్న స్పష్టతకి ఉన్న పరాకాష్ఠం తెలుసా మిత్రులారా? ఒక్క తెలుగు భాష మాత్రమే. నేను ఈ వేదిక మీద మాట్లాడుతుంటే అసలు హృదయం ప్రతి క్షణం చెమరుస్తూనే ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? మా గురుదేవులు నారాయణ రెడ్డి గారు కదలాడిన పుణ్యభూమి ఇది. శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక తెలుగు భాషలో మాత్రమే ఉంది మిత్రులారా. ప్రపంచంలో ఉన్న మాధుర్యాలన్నీ కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే తెలుగు భాషా శాస్త్రవేత్త. ఏమిటా మాధుర్యాల కంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మే జహంగీరు మామిడి పండు కన్నా, సుంకాలిన లేసజ్జ కలికి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికిడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. అంతటి తెలుగు భాషని ఏదైతే సమున్నతమైన వేదిక ఉంటుందో, కొన్ని లక్షల మంది, కోట్ల మంది విని ప్రభావితులవుతారో, ఆ వేదిక మీద ఉన్నప్పుడు, మైక్ ఇచ్చినప్పుడు ఈ భాషని కాపాడవలసిన బాధ్యత సినిమా నటుల మీద ఉంది, టీవీ యాంకర్స్ మీద ఉంది, టీవీ ఆర్టిస్టుల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది, గాయకుల మీద ఉంది. ఆ స్పృహ ఎరిగి గానం చేసిన మహాత్ములే ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ ఇద్దరి గురించి ఎందుకు చెప్తున్నానంటే,
తెలుగు సినిమా పాటకి 2 యుగాలు ఉన్నాయి. ఒకటి ఘంటసాల యుగం, 2 బాలసుబ్రహ్మణ్యం గారి యుగం. ఈ ప్రభావం దాటి మనం వెళ్ళలేము. పాటకి మీరు చూడండి, ఒక సంగీత దర్శకుడు ఒక పాటకి ట్యూన్ చేసి ఒక గాయకుడికి నేర్పితే సంగీత దర్శకుడు, ఆ పాట రాసిన రచయిత, దీనికి రూపకర్తలైన దర్శకుడు, నిర్మాతలు వీళ్ళందరూ ఆశ్చర్యపోయే రీతిలో పాటని ఒక అత్యద్భుతమైన శిల్పంగా మలచి ఇవ్వగలిగిన ప్రపంచంలో అరుదైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సినిమా పాట అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం మనం, కాదు. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందాక నేను చెప్పింది ఎవరికి అర్థమైందని ఆ సినిమా అన్ని సంవత్సరాలు ఆడేసిందండి. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి, గానమే సోపానము, సత్వ సాధనకు, సత్యశోధనకు, సంగీతమే ప్రాణము. ఎవరికి అర్థమవుతుంది ఈ సాహిత్యం? ఏం అర్థమైందని ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్కి తెలుగు జాతి మొత్తం పులకించింది. ఇప్పుడు పాట చూడండి, అమ్మడు డుమ్ డుమ్ లెట్స్ డు, అది ఒకటి నేను చెప్పలేదు. ఇవి పాటలు. అంత్యప్రాసలు కూడా అద్భుతంగా ఉండేవి పాత రోజుల్లో. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మనసే ముద్దు, అడగక ఇచ్చిన మనసే ముద్దు. ఎంత ముద్దుగా ఉంది. ఇప్పుడు సినిమాల్లో ఇద్దరు పాడుకుంటుంటే అసలు మూడోవాడు వినగలిగే స్థితిలో ఉందే. నమస్తే నమస్తే నీకు నమస్తే, నా చీర ఉతికారేస్తే. ఇది పాట లేటెస్ట్. హీరోయిన్ ఏమంటుంది? నమస్తే నమస్తే నీకు నమస్తే, నా చీర ఉతికారేస్తే. అంటే వీడి భవిష్యత్తు ఎంత దరిద్రంగా అవుతుందో ఇప్పటి నుంచి చెప్తోంది, పెళ్లి కాలం నుంచి ఎక్కయ్య. ఇప్పుడు ఆమె సెలెక్ట్ చేస్తున్నాడు కదా, ఈయన ఏమంటున్నాడంటే 2వ లైన్లో, నమస్తే నమస్తే నీకు నమస్తే, నా లుంగి ఇస్త్రీ చేస్తే. బ్రహ్మాండ అంట. మనం రిసెప్షన్కి వెళ్ళాల్సిందే కదా. అదే ఇంకో సినిమాలో ఏదో పాట విన్నాం. హిందుస్థాన్లో అందరికంటే అందరినీదేలే అన్నాడు హీరో. హీరోయిన్ అంటుంది, రాజస్థాన్లో ఒంటెల కంటే హైట్ నీదేలే. ఏమిట కాంబినేషన్ ఉంటుంది? పాట జీవితపు మానసిక వికాసానికి దోహదం చెయ్యాలి అనే సంకల్పంతో ప్రతి పాటని ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా రాస్తే వీడు అంతే తపస్సుతో పాడేవాడు మిత్రులారా. అది పాట అంటే. అగాధము జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీర గుణం. కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. డూ సంథింగ్ బిఫోర్ యు లీవ్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే లోపల జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, సరదాగా వచ్చి వెళ్ళిపోవడం కోసం రాలేదు, తిరిగి ఈ లోకానికి ఇచ్చి వెళ్ళిపోవడం కోసం వచ్చామని గుర్తు చేసేది పాతకాలంలో ప్రతి పాట. భగవద్గీత చదవటం కారణంగా. భగవద్గీత మత గ్రంథం కాదు మిత్రులారా, ఉత్తమ జీవన విధాన గ్రంథం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. అందుకని చెప్తాను, గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా భారతీయ జ్యోతుల్ని వెలిగించుకో అని చెప్తుంటారు. డబ్బు కాదు, అంతకు మించేదో లేదు. సినిమాలో డైలాగ్ అంటారు చూడండి, అంతకు మించాను. ఈ లోకంలోకి వచ్చినందుకు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పేరు చెప్పుకునేట్టుగా ప్రపంచం, మన పేరు చెప్పుకునేట్టుగా ఏదో ఒక పని చేసి వెళ్ళిపోతే ఇలాగే జయంతులు వర్ధంతులు జరుగుతాయి మిత్రులారా. ఇది కదా నిజమైన కీర్తిశేషుడు అనే పదానికి బాలసుబ్రహ్మణ్యం గారు అర్థం అంటే ఇది కదా అర్థం. ఎవరికి పడితే వాడికి కీర్తిశేషుడు అని తగిలించకూడదు మిత్రులారా. కీర్తిని శేషంగా మిగిల్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే కీర్తిశేషుడు అనే పదం వాడాలి. అలాంటి కీర్తిశేషుడు ఆయన. పాటను రక్షించాడు, సంగీత దర్శకులను రక్షించాడు, సినిమాని నిలబెట్టాడు. బహుముఖీన ప్రతిభా సామ్రాట్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక గాత్రానికి సంబంధించి ఉన్నాడంటే అది ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే. గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రయోక్త, సినిమా నిర్మాత, నటుడు. ఏంటిది ఒక చిన్న విషయం, డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్న విషయం ఇది.
ఒక గాయకుడు అన్ని రకాలుగా ప్రోత్సహించాడంటే ప్రతిదాన్ని ఇంకా చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన ఇన్ని అవధానాలు చేస్తూ దేనన్నా ఇదేదో 80% చేశాడు, ఇది 20% చేశాడు అనిపించేది ఎక్కడన్నా చేశాడో చూడండి. ఆయన ఎంచుకున్న ప్రతి సబ్జెక్ట్ని 100% అంటే మనశుద్ధిగా ఆత్మశుద్ధిగా చేసి మిగిల్చి వెళ్ళిపోయి తర్వాత తరాల వాళ్ళకి ఆచరతి శ్రేష్ఠుడైన మానవుడు ఎవడు అంటే అది ఎంతకాలం బతికితే మనకేమిటండి? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంతకాలం బతికాడన్నది కాదు, మనం చేసే పనుల ద్వారా ఎంత క్వాలిటీతో బతికాడన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో చేస్తుంటాం, బయటకు వెళ్తుంటాం, ఏదో పని చేస్తుంటాం, వస్తూ ఉంటాం, నెక్స్ట్ డేకి ఎక్స్పైర్ అయిపోతుంది మనం చేసే పనులన్నీ. కానీ కాలం చెల్లని పాటల్ని ఈ కాలానికి వదిలేసిన మహానుభావుడు జయంతులు వర్ధంతులు. ఆయన సినిమాలోనే ఒక భర్తృహరి సుభాషితం ఏదో పాడాడు ఆయన. వేదం అణువణువు నాదం అనే పాట చివరిలో వినిపిస్తుంది. మహానుభావుడు విశ్వనాథ్ గారు ఎక్కడ అవకాశం ఉన్నా మన భారతీయ సంస్కృతిని, శ్లోకాలని, స్తోత్రాలని, వాటి పద్యాలని ఇవన్నీ పెట్టడానికి ఇది కదా సంస్కృతి అంటే. అవకాశం ఉంటే బూతు మాట్లాడేస్తే వాళ్ళ పక్క రాష్ట్రంలో చూస్తున్న మంత్రులు వాళ్ళు మాట్లాడే భాష అది, వాళ్ళ నోట్లోంచి రావాల్సిన భాష అది. ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం అర్థమవుతుంటుంది. అంటే మనం మర్యాదగా, అంటే భాషే మన సంస్కారానికి నిదర్శనం ఇస్తున్నా. నువ్వు ఏ భాష అన్నది మనిషికి అలంకారం. భాష సరిగ్గా లేకపోతే వాడిని మనిషిగా ట్రీట్ చేయగలుగుతున్నారు. వాడిని మనిషిగా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాంటి వాడు అంటాడు మహాకవి శ్రీశ్రీ, నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని. ఏ భాష పడితే ఆ భాష ఎలా మాట్లాడేస్తారు? జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం. సుకృతాత్ములు రససిద్ధులు ఆత్మశుద్ధంగా మీకు ఇచ్చిన కర్మని ప్రతిఫలాపేక్ష లేకుండా ఆనందం అనుభవిస్తూ చేసేవాడు ఎవరైతే ఉంటాడో ఆయన డబ్బు కోసం ఏ పని చేయలేదు. ఆయన వెళుతున్న మార్గంలో ఆయన వెనక డబ్బు పరిగెత్తుకుంటూ వచ్చింది తప్ప డబ్బు కోసం ఆయన ఎప్పుడు పాడలేదు మిత్రులారా. పాట కోసమే. నాకు ఇంకొకసారి అనిపిస్తుంటుంది, పాట కోసం పుట్టి పాటతోనే బతికి, పాట కోసం బతికి పాటతోనే జీవిత ప్రయాణం చేసి పాట కారణంగా మరణించిన ప్రపంచంలో ఒకే ఒక గాయకుడు ఆయన. పాట వల్లే పోయాడు ఆయన జీవించుంటే ఆయన అన్నయ్య ఆయన గట్టిగా పరుషంగా మాట్లాడే క్లోజ్నెస్ కూడా ఆయనతో ఉండేది. ఆయన జీవించి ఉంటే ఆయన అనేవాడిని. కరోనాకి ముందు ప్రతిరోజు టీవీలో కనిపించి మా అందరికీ ఓకదంపుడుగా మాట్లాడేవాడు కదా. తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి 9 నెలలు కష్టపడ్డాం మనం, ఇంకో 9 నెలలు ఆగలేమా? మాస్కులు పెట్టుకోండి, అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోండి, ఇంట్లోంచి రాకండి అని చెప్పావు కదా అయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు బయటికి? ఆ ప్రోగ్రాంకి వెళ్ళకపోతే ఏమైంది? ఆయన కావలించుకుని ఆయన తిట్టేస్తూ, ఆయన కొట్టేస్తూ, ఏడుస్తూ, పాదాల మీద పడి అభిషేకిస్తూ రకరకాలుగా అలా నిందించాలనిపిస్తుంది ఆయన. వెళ్ళిపోయేవాడు ఎప్పుడు బాగుంటాడు, వెళ్ళిపోయినప్పుడు సుఖంగా ఉంటాడు. కానీ ఎవరికి బాధ అంటే ఆయన ప్రేమించే కోట్ల మంది ఉన్నారే, ఎంతమంది ఏడ్చారని. అంతమంది ఏడుస్తుంటే ఏం బాగున్నావా? ఒక సంవత్సరం నోరు మూసుకుని, నోరు కట్టుకుని, మాస్క్ వేసుకుని ఇంట్లో కూర్చుంటే ఆ తర్వాత కాలంలో మేమెంత కష్టపడి నువ్వు సినిమాలో పాడితే ఎంత, పాడకపోతే ఎంత. ఇప్పటి తరం వాళ్ళకి, ఇప్పటి తరం సంగీత దర్శకులకి నీ గొంతును ఉపయోగించుకునే అదృష్టం వాళ్ళకి లేదు. ఇంకా సాహిత్యం లోతులకు వెళ్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది. మనలాంటి భాషా అభిమానులు చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన పెట్టుకున్న సినిమా అదృష్టవంతులు, లేకపోతే వాళ్ళ కర్మ. కానీ సాంస్కృతిక కార్యక్రమాలు వేది ఇప్పుడు పాడుతా తీగా, స్వరాభిషేకం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయనుకోండి. అలాంటి వాళ్ళు లేకపోతే ఎవరండి టార్చ్ లైట్ వేసి మంచి పాట అనే మార్గం మనకు చూపించేది ఎవరన్నా ఉన్నాడండి? ఆయన తర్వాత టార్చ్ లైట్ వేసి మార్గదర్శి, పాటకి మార్గదర్శి, అంత అనుభవం సంపాదించిన వాడు. ఇవాళ ఒక సినిమాలో ఒక పాట పాడితే రెండో సినిమాలో వాడు కనపడతాడో లేదో తెలియదు. మీరు జాగ్రత్తగా వినండి. ఒక సినిమాలో ఒక పాట పాడితే ఆ పాట బాగుంది అనుకుంటా, కానీ ఆ పాట ఏ సింగర్ పాడాడో కూడా మనకు తెలియదు. అలాంటి రోజులు వచ్చేసింది. గొంతు విని పాటను గుర్తుపట్టగలిగే స్థితి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత పోయింది మిత్రులారా. గొంతు విని ఫలానా సింగర్ దానికి గుర్తుపెట్టుకునే పాట పోయింది. అసలు పాటకున్న క్రేజ్ పోయింది, పాటకున్న గౌరవం పోయింది. ఏదో వింటున్నాం, వదిలేస్తున్నాం, ఈ చెవితో విని ఆ చెవితో. ఇప్పుడల్లా ఆ బస్సులో వెళ్ళినప్పుడల్లా ఆ రోజుల్లో ఒక పాట పాడుకుంటూ ఉండేవాడు. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న వాళ్ళు
నా కళ్ళలో గిల్లు ఈ గాలి నేల. అసలు అక్షరాన్ని ఎంత ప్రేమించాలో ఆ అక్షర దార్శనికుడికే చెల్లిందండి, ఆయనకే చెల్లింది. పాటను అనుభవించడం అంటే మీరు చూడండి, సింగర్స్ని గాయకులు మైక్ దగ్గర తీసుకెళ్ళి మనం పాడామనుకోండి, సార్ బాగుంది కానీ ఇంకొంచెం ఫీలింగ్తో పాడండి సార్ అంటారు. ఫీలింగ్తో పాడండి అని మాత్రమే చెప్పగలరు, కానీ ఆ ఫీలింగ్ అంటే ఏమిటి చెప్పలేము. దాని సంస్కారం అంటారు. నీ పైపట్టు రావాల్సిందే. అందుకనే మనకి సంస్కారం అనే పదానికి ముందు జన్మ అనే పదం యాడ్ చేస్తుంది భారతీయ సంస్కృతి. జన్మ సంస్కారం. వాడు పుట్టగానే ఎందుకలా వాడు ప్రవర్తిస్తున్నాడంటే వాడు జన్మతః వచ్చిన పూర్వజన్మ సంస్కార బలం వల్ల వాడు పుట్టగానే అలా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఏమి సాధించావు అని అడుగుతాడు, అది వాడు పూర్వజన్మ సంస్కారం. ఏం పీకావు అంటాడు ఇంకోడు, వాడి జన్మ సంస్కారం. కాబట్టి అదొక నిధి. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రయాణం, ఆయన మార్గం అనేది, దాన్ని బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే ఆ సంగీతాన్ని, ఆ సాహిత్యాన్ని, ఆ గాత్ర మాధుర్యాన్ని, పాట పాడుతున్నప్పుడు, పాట నేర్చుకుంటున్నప్పుడు అందులో ఉండే అంకిత భావాన్ని, ఇవన్నీ తర్వాత తరం వాళ్ళు కుడికి పుచ్చుకుని పాటను డబ్బు కోసం కాక ఆత్మశుద్ధంగా నువ్వు ఏ పని ఎంచుకున్నా అది త్రికరణ శుద్ధిగా చేయాలి. ఫలితం పరమాత్మకు వదిలిపెట్టాలి, ఎందుకంటే మన చేతుల్లో ఉండదు కాబట్టి. ఇదే భగవద్గీత సారాంశం. భవబంధాలకి తావు లేకుండా ఇది నేను చేస్తున్నాననే అహంకారం, ఇది నాది అనే మమకారం రెండూ వదిలిపెట్టి ఒక పని చేస్తే నువ్వు శాశ్వతంగా ఉంటావు అని ప్రపంచంలో చెప్పిన ఏకైక గ్రంథము, ఏకైక ధర్మ గ్రంథము, అండర్లైన్ మత గ్రంథం కాదు. ప్రపంచంలో మిగతావన్నీ మత గ్రంథాలు. మతానికి ఒక దరిద్రం ఉంటుంది, అదేమిటంటే నువ్వు వేరు నేను వేరు. రెండవ మాట, నువ్వు ఎక్కడో కింద ఎక్కడ ఉన్నావు, మేము ఎక్కడో పైన ఎక్కడో ఉన్నాం, అందుకని నీ తల్లిని వదిలేసి నా తల్లి దగ్గరకు వచ్చాయి, నా తల్లే బెటర్, దీని పేరు కన్వర్షన్ అంటాం. ఇలాంటి దరిద్రంలో ప్రపంచంలో మిగతా మతాలు ఉంటే మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. వాడి పేరు పరమాత్మ, వాడికి పేరే లేదు. నువ్వు ఏ పేరు పెట్టుకుంటే యో యో యాం యాం తనం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అనే క్లారిటీ, స్పష్టతతో నువ్వు ఎవరిని స్మరిస్తే ఆ రూపంలో నేను ప్రత్యక్షం అవుతాను అంటాడు పరమాత్మ. వాడికి నువ్వు కృష్ణుడిని పెట్టుకో, ఎవడి పేరైనా పెట్టుకో. అంత క్లారిటీ ఇచ్చిన గొప్ప భూమిలో పుట్టినందుకు నేను గర్వపడుతూ, ఈ రాష్ట్రంలో ఘంటసాల గారు పుట్టిన రాష్ట్రంలో, బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన రాష్ట్రంలో పుట్టినందుకు నన్ను నేనే అభినందించుకుంటూ, ఇంత మహోత్కృష్టమైన జన్మని నాకు ఇచ్చినందుకు నా తల్లి శ్రీలక్ష్మమ్మకి, నా తండ్రి కాశీ విశ్వనాథ శర్మ గారికి, నన్ను కన్న ఆ గ్రామంలో నన్ను పడేసిన పరమాత్ముడికి, ఎక్కడైతే ఘంటసాల గారు జన్మించి అక్కడి నుంచి భగవద్గీత ప్రారంభించాడో అదే తాలూకాలో నేను కూడా పుట్టి ఆ భగవద్గీతని సంపూర్ణం చేసే భాగ్యాన్ని నాకు అందజేసినందుకు ఈ జన్మలోనే పరమాత్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను వెళుతున్న మార్గంలో ఇవాళ ఈ కార్యక్రమానికి నేను కాలం అతీతం అవుతున్నా, నేను ఎక్కువ సమయం తీసుకున్నా, నాకు తెలుసు తల్లి, నేను మాట్లాడే ప్రతి మాట విలువైందే. నేను అలాంటి కార్యక్రమాలకు వెళ్తాను. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకి నేను వెళ్ళడం మానేసి, సినిమా పాటల ద్వారా నేను డబ్బు చూడడం మానేసి 2006వ సంవత్సరంలో మానేశాను మిత్రులు. నేను ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కాస్ట్ నాకు నా ఒక్కడికి ₹1,00,000 ఇచ్చేవాడు. ఇది వద్దు, అయితే ఏంటి అనుకునేవాడు. అయితే ఏమిటని నేను అనుకోవటం వల్ల నేను సంపూర్ణ భగవద్గీతని నేను 10 కాలాల పాటు, నా చేతిలో రూపాయి లేదు, నేను రోడ్డు మీదకి వచ్చేసిన నా భార్య, నా భార్య అర్చనని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నాకు ఈ నెల గడవడం, నేను నెలకు 5-6 లక్షలు సంపాదిస్తున్న రోజుల్లో నాకు ఈ డబ్బేం అక్కర్లేదు, నేను భగవద్గీతలో దిగుతానని నేను సింగిల్ నా భార్యతో సంప్రదించకుండా నేను నిర్ణయం తీసుకున్నా. నేను రోడ్డు మీదకి వచ్చేసి ఈ నెల నాకు ఇల్లు గడవటం ఎలా అని నేను రోడ్డు మీద రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి చూడండి, పిచ్చి వాళ్ళగా, ఆ చెట్ల కింద కూర్చొని నేను ఆలోచిస్తున్నాను కారులో తిరిగే స్థితి నుంచి. అలాంటి టైంలో ఏం టెన్షన్ పడదు, నువ్వు చేస్తున్న చాలా గొప్ప పని. ఇప్పుడు నా చేతికి గాజులు ఉన్నాయి, ఇది అమ్మేసి భగవద్గీత రికార్డ్ చేయని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన సంస్కారవంతురాలైన భార్యని పరమాత్మ నాకు అందించి ఉండకపోతే ఇంత గొప్ప ప్రాజెక్ట్ నేను త్యాగం అన్నాను. ఈ త్యాగం అనేది నా కాదు మిత్రులారా, నా భార్యదే త్యాగం, అంటే నా భార్యదే. ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే తన తీరిక తాను వాడుకోలే లేదంటాడు ఒక మహానుభావుడు. భర్తలు గొప్ప గొప్ప పనులు చేయాలంటే భార్యలు భర్తలతో గడపాలనుకున్న సమయాన్ని త్యాగం చేయకపోతే వీళ్ళు ఆ పని చేయలేరు మిత్రులారా. అంత నాదే అంటే ఏది లేదు ప్రపంచంలో, నాది అనేది ఏది లేదు. ఎన్నో కలిస్తే తప్ప నేను అనేది పుట్టదు మిత్రులారా, నేను అనేది పుట్టదు. నేను వాళ్ళు మాట్లాడడానికి ఎన్నో కలిసినాయి,
లేకపోతే మీరందరూ ఎవరు? మీ ముందుకు వచ్చి నేను ఇవాళ నిలబడ్డం ఏమిటి? నేను ఇవాళ నిజానికి చేయవలసిన పని ఏమిటి? అతను మంజుల అనే తల్లి ఎవరు నాకు ఇక్కడ తీసుకొచ్చి నిలబడ్డం ఏమిటి? ఈ లెక్కని చెప్పండి. ఏది ప్రతిదీ ఏదైనా మన చేతుల్లో ఉంటుందా? ఏది మన చేతుల్లో ఉండదు. ఈ స్పష్టత భగవద్గీత ప్రపంచానికి ఇస్తుంది. అందుకనే we dedicated our entire life to propagate the essence of Bhagavad-gita throughout the world. భగవద్గీత కంటే మించిన ఉత్తమ జీవన విధాన మార్గదర్శని ప్రపంచానికి ఒకటి లేదు మిత్రులారా. మిగతా గ్రంథాలు కూడా చదివిన నేపథ్యంలో చెప్తున్నాను. మా భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్కి మీరు వస్తే అక్కడ 3 గ్రంథాలు పక్కన కనపడతాయి. ఇప్పుడు భగవద్గీత, 2 బైబిల్, 3 ఖురాన్. ఈ 3 చదివిన తర్వాత అనిపించింది భారతదేశంలో నేను పుట్టడం మేరా భారత్ మహాన్ అని. కాబట్టి ప్రతి ఒక్కరు నిజమైన దేశభక్తులు కండి. వెళ్ళే లోపల మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. పరమాత్ముడు మనకి వేసిన బిచ్చమే తర్వాత క్షణం మనం జీవించి ఉండడం. గుర్తుపెట్టుకోండి. ఇవాళ బాగానే ఉంటాం, రేపేమిటో తెలియదు, ఒంట్లో బాగుండదు, ఎల్లుండి టెస్ట్ చేయించుకుంటే కరోనా కావచ్చు. ఆ తర్వాత రోజు మనం ఉంటామో ఉండదు. ఎన్ని కరోనాలు దాటుకోవాలో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి చూడండి. మళ్ళీ 3rd వేవ్ 4th వేవ్ అంటున్నారు. దయచేసి మీరందరూ ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ధనమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దన. కాబట్టి పరమాత్ముడు మీ అందరికీ రక్షగా ఉండి ఉత్తమోత్తమైన పనులు చేసే, కర్మలు చేసే సద్బుద్ధిని మీ అందరికీ ప్రసాదించాలని మరొకటి కూడా చెప్తున్నాను. మీరు ఈ భగవద్గీతను సరిపోయిన ప్రదేశాల్లో వేస్తున్నారు. అత్యంత దురదృష్టం. నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తూనే ఉంటాను. జాతస్య హి ధ్రువ మృత్యు అంటే పుట్టినప్పటి నుంచి పోయే లోపల మధ్యలో ఉండే జీవితాన్ని అద్భుతంగా, అందంగా గడుపునాయన, స్ఫూర్తివంతంగా గడుపుని చెప్తున్న భగవద్గీతని దయచేసి మరణ గీతగా మార్చదు. ఇంకొకటి మోస్ట్ అండర్లైనింగ్ పాయింట్, ఎవరైనా వ్యక్తులు చనిపోతే అక్కడికి వెళ్ళి మనం మైకి తీసుకుని ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అనే ఒక సెన్స్లెస్, ఒక అర్థరహితమైన కోరికని అక్కడ నిలబడి కోరుకుంటున్నారు మిత్రులారా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇతర దేశాల నుంచి భారతదేశానికి చాపకంది నీరులాగా వచ్చి మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మీరు చూడండి, క్రైస్తవం కానీ ఇస్లాం కానీ వ్యక్తులు మరణించిన తర్వాత పాతి పెట్టే సంస్కృతి ఉంది. తర్వాత ఆత్మ ఏమవుతుందో స్పష్టత లేని మతాలని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా సెలబ్రిటీ అన్నాడు కాబట్టి మనం కూడా అనేయాలని మనం మాట్లాడేస్తున్నాం. చాలా దారుణం ఇది. మనకి చాలా స్పష్టంగా చెప్పింది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపహ నశోషయతి మారుతః. ఏమంటున్నాం మనం? ఆత్మ అని మాట్లాడుతున్నప్పుడు ఆత్మకు ఒక గొప్ప డెఫినేషన్ ఇస్తుంది భారతదేశం. ప్లీజ్ ఫాలో దిస్. ఏమిటా డెఫినేషన్ అంటే, ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువు శోషింపచేయదు. ఆత్మకి ఏది అంటదు. నా హన్యతే హన్యమానే శరీరే అంటే చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. మనకి ఉత్కృష్టమైన మంత్రాలు ఉన్నాయి. అది చనిపోయిన వ్యక్తుల్ని బతికించేంత శక్తి భారతదేశంలో ఉన్నాయి ఆ మంత్రాలు. కానీ ఇతర దేశాలలాగా పాతి పెట్టబడిన వ్యక్తి మళ్ళీ లేస్తారని ఎదురు చూసే సంస్కృతి కానీ, మళ్ళీ లేచిన సంఘటన కానీ మనకి ఎక్కడ కనపడదు. అలాంటి సందర్భంలో చనిపోయిన వ్యక్తి దగ్గర నిలబడి ఆత్మ ఏమిటది? చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని. ఎంత కామెడీ అనిపిస్తుందంటే, ఇవి చచ్చిపోయేటప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేసి నేను అశాంతిగా చచ్చిపోతున్నాను మొర్రో అని అందరికీ ఫోన్ చేసి చెప్పి చచ్చిపోయేవాడేమో లేదు. రెండవది, ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వాడేదో నీకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినట్టు నువ్వు ప్రార్థించగానే నువ్వు నేను క్లోజ్ ఫ్రెండ్ కదా, కాబట్టి వాడికి నేను శాంతి చేకూరుస్తాను అని వాడేదో నీ చెవిలో చెప్తున్నట్టు. ఏమిటి నాన్సెన్స్, ఎంత అమాయకత్వం ఇది. చనిపోయిన వ్యక్తుల దగ్గర నిలబడి మనం ఏం కోరుకోవాలంటే, మనం పరమాత్మని 2 కోరికలు కోరుకోవాలి మిత్రులారా. భారతదేశంలో మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది. ప్రతి మాట ఆత్మశోధన నుంచి వచ్చింది. ప్రతి మాట మన ప్రతి శబ్దాన్ని తపస్సు చేత దర్శించి ఆ శబ్దం తాలూకు ఫలితాన్ని ప్రపంచానికి పంచిపెట్టిన యోగులు పుట్టిన భూమి మిత్రులారా. ఇది ప్రతిదీ సైన్సే. ఇది ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలి ఉంటుందో దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలి ఉన్నదో అల్టిమేటో దాని పేరు స్పిరిచువల్ సైన్స్. ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. కాబట్టి మనం బతుకున్నప్పుడు ఏం కోరుకోవాలంటే, బతికున్నప్పుడు సద్బుద్ధిని, వెళ్ళిపోయిన తర్వాత మరణించిన తర్వాత సద్గతిని ప్రసాదించమని పరమాత్ముడిని కోరుకోవాలి. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారికి మళ్ళీ మనకేదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి, కానీ
అలాంటి కోరికలేవి, లౌకికమైన కోరికలేవి కోరుకోకుండా ఆయన తర్వాత ఇంకా చాలామంది గాయకులు వస్తారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరెవరి సంస్కారం కొద్దీ, ఎవరెవరి శ్రవణాలకున్న సంస్కారం కొద్దీ వాళ్ళు ఆ పాటలు వింటారు, సక్సెస్ చేస్తారు. ఆయన మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి పరమాత్ముడు మోక్షం పేరుతో సద్గతుల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత రసోత్కృష్టమైన కార్యక్రమానికి నేను ఇవాళ అవార్డు అనే ఆనందంతో అది తీసుకుంటున్న అనుభూతితో నాకు కాస్త కూడా లేదు మిత్రులారా, ఉండదు కూడా. ఎందుకంటే గీతలో చెప్తాడు, ఎల్లభ్వా చాపరం లాభం మన్యతే నాధికంతత యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచార్యతే. అంటే ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను అంటారు. అలాంటి యోగంలో ఉన్నాను. నాకు ఇప్పుడు ఈ అవార్డు కప్పటం వల్ల ఎన్ని షార్ట్స్ చూసింటాను, ఎన్ని కిరీటాలు చూసింటాను. 1987లో వచ్చాను అప్పటి నుంచి. అయితే నాకు ఆనందం ఏమిటంటే, ఎవరన్నా నేను రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత విని ఈ శ్లోకం నన్ను చాలా స్ఫూర్తి అందించింది, ఆ స్ఫూర్తితో నేను ఈ పనులు చేస్తున్నాను అని అంటే, మీ భగవద్గీత విని అంటే నేను ఆనందిస్తాను. నాకు ఈ అవార్డులు కాదు, అలా నాకు మంచి ముక్కలు చెప్పే అవకాశం వస్తుందని వచ్చాను తప్ప అవార్డు కాదు మిత్రులారా. ఇవన్నీ వెళుతున్న మార్గంలో మనకి మేము ఉన్నాం అని చెప్పేందుకు కొత్త వర్గం, కొత్త బంధువర్గం మన 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 జీవిత గమనంలో మనతో పాటు చేరుతుంది. అలా పరమాత్ముడు నాకు ఇచ్చిన ఒక యోగం ఏమిటంటే, ఒక గొప్ప ఆచార్యుని, గురువు ఆవిడ మంజుల గారు, ఆవిడ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చినందుకు ఆనందపడుతూ, ఆహ్వానించినందుకు ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ కూర్చున్న ప్రతి ప్రేక్షక దేవుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని తనదైన మీ పేరు శ్రీ భైరవ శర్మ గారు, ఆయన చాలా ఆనందంగా ఆయన పాడుతూ, ఆయన నవ్విస్తూ కవ్విస్తూ మధ్య మధ్యలో నన్ను భయపెడుతూ, ఆయన అనేక రకాల దేనికి భయపడ్డారు తెలుసుకోండి, మనం కట్టినాక పెట్టాలి. ప్రేక్షకులను భయపెడుతూ, ప్రేక్షకులను నవ్విస్తూ, ఒక ఆశువుగా ఈ కార్యక్రమాన్ని రసోత్కృష్టంగా నడిపించిన నేపథ్యంలో వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మ. జై శ్రీకృష్ణ.